ఇవాళ తెలంగాణ పోరాట యోధురాలు మా బీసీల ఆడబిడ్డ సాకలి ఐలమ్మ ఇవాళ ఏముంది, ఇంకొకరిది ఉంది చూడు, ఎవరిది అది? ఐలమ్మతో పాటు ఇంకొకరిది ఉందన్న. ఇంకెవరు? ఐలమ్మ జయంతితో పాటు ఇంకెవరిదో ఉంది ఇవాళ స్పెషల్గా. సో మా ఆడబిడ్డ సాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమెకి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఎవరైతే విష్ణూర్ రామచంద్రారెడ్డి, సాకలి ఐలమ్మ ఎవరి మీద తిరుగుబాటు చేసింది? భూమి కోసం, భుక్తి కోసం ఆమె చేసినటువంటి పోరాటం ఎవరి మీద అంటే విష్ణూరు రామచంద్రారెడ్డి అనేటువంటి కరుడుగట్టిన పెత్తందారి మీద తిరుగుబాటు చేసి, దుర్మార్గుడు వాడు, నరరూప రాక్షసుడు. ఒక్కలుగా చాలామంది ఉన్నారు అట్లా, వాళ్ళంతా ఇప్పుడు మనం చూస్తున్నాం చాలామందిని. దేశ్ముఖ్ వాడు, దేశ్ముఖ్ ఇంకా ఊర్లకు ఊర్లే వాని చెరలో ఉండేది. వాళ్ళవి కాదు భూములు, నిజాం ఇడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఇలా తాత జాగిర్ల లెక్క కబ్జాలు పెట్టిరు అన్నట్టు. కబ్జాలు పెట్టి రికార్డులన్నీ వాళ్ళ పేరు మీద రాసుకొని ప్రజల్ని హింసించారు. ఇప్పటికే జరుగుతుంది అదే, ఇప్పటికి జరుగుతుంది ఇదే జాగీర్దార్ వ్యవస్థ. ఇంకా పోలే, జాగీర్దార్ వ్యవస్థ రూపం మార్చుకుంది అంతే. ఎట్లా రూపం మార్చుకుంది మనకు సింపుల్గా చెప్పాలంటే, ఒకప్పుడు దొరలు పెత్తందారుల ఇంటి ముంగడికి పోతే చెప్పులు చేతులు పట్టుకొని పోయేది కదా, గోచి మీదకి పెట్టుకొని చెప్పులు చేతులు పట్టుకొని పోవాలి ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఏమింది, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం చుట్టూ మొత్తం 28 టోల్గేట్లు ఉంటాయి మొత్తం అంతటా. ఈ తెలంగాణలో 28 టోల్గేట్లు ఉంటాయి కదా, టోల్గేట్ కాడ అప్పుడేమో చెప్పులు చేతులు పట్టుకొని పోవాలి, ఇప్పుడు పైసలు కట్టిపోవాలి, పైసలు చేతులు పట్టుకోవాలి, రెడీగా ఉండాలి. 28 వాళ్ళే టోల్గేట్లు. అంటే రూపం మారింది అంతే, వీళ్ళ పోకడ మారలే, వీళ్ళ తీరు మారలే అంతే, వీళ్ళ గుణం మారలే. విష్ణూర్ రామచంద్రారెడ్డి అనేటువంటి ఆడ విష్ణూర్ కాడు ఉంటుంది జనగామ జిల్లాలో, గడి పెద్ద గడి. ఈ గడీలు కట్టుకొని, అవి వాస్తవానికి గడీలు కాదు, మరి వాళ్ళ ఇండ్లు కాదు వాస్తవానికి. అవి ఏంటి తెలుసా, నిజాం కార్యాలయాలు అవన్నీ, ఆఫీసులు, నిజాం ఆఫీసులు అవన్నీ. ఆఫీసులనే ఇండ్లుగా మార్చుకొని అది గడిగా మార్చుకోరు అన్నట్టు. ఇప్పుడున్న ఎంపీడీఓ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, కలెక్టరేట్ బంగ్లాట్ ఎట్లున్నాయో అప్పుడు నిజాం కూడా అటువంటివి ఉన్నాయి. అవన్నీ వీలే కాదు, మళ్ళా గవర్నమెంట్ ఆఫీసులు అవి. జనానికి తెలియక వీలే అనుకోరు. అట్లా తిరుగుబాటు చేసినటువంటి సాకలి ఐలమ్మ. ఇదే సాకలి ఐలమ్మ జీవితం పైన, పోరాటం పైన నేను V6లో ఉన్నప్పుడు వారసులు ఎక్కడ అనేటువంటి ఒక ప్రోగ్రాం చేయడం జరిగింది. చిట్యాల ఐలమ్మ అంటారు ఆమెని, ఇంటి పేరు చిట్యాల. వాళ్ళ ఆమె పుట్టిన ఊరుకు పోయి కూడా కార్యక్రమం చేసినాం. బహుశా అది ఉందేమో చూద్దాం. కానీ సాకలి ఐలమ్మ జీవితం ఇలా మా బీసీ ఉద్యమానికి, మన పార్టీకి ఒక దిక్సూచి పట్టుకొని నీ సంగతి చూస్తారా, నీ కథ ఏందో చూస్తా. అసలు యాక్చువల్ నీకెందుకు కట్టాలరా పన్ను, మా వడ్లని నువ్వెట్లా తీసుకుపోతావు అని చెప్పేసి అడ్డం తిరిగింది. అవును, ఆమె గొప్ప మహిళ. అటువంటి మహిళ ఇప్పుడు కాదు, నిజాం కాలంలోనే ఉల్టా అయిపోయింది. ఉల్టా తిరిగి నీ సంగతి ఏందో చూస్తానన్నది. గట్లుండాలి కదా. సాకలి ఐలమ్మ స్ఫూర్తి మాకు, మా వీర వనిత. ఇక చూడండి, అది ఓపెన్ చేయి. నేను అంటే అప్పుడు నేను కొద్దిగా సన్నగున్నా, ఆ రోజుల్లో చేసినటువంటిది. పాపం అంకం రవి సార్ వీళ్ళందరిది రికార్డ్ చేయించిండు, ఎవరెవరు మహనీయులు ఉన్నారో అందరిది అందరితో చేయించండి. ఇది సాకలి ఐలమ్మకు సంబంధించినటువంటి 12 ఏళ్ల కింద చేసిన నేను. మధ్యయుగాల నాటి భూస్వామ్య దోపిడీ వ్యవస్థపై సమరశంఖం పూరించిన ధీర వనిత చిట్యాల ఐలమ్మ. భూమి కోసం, భుక్తి కోసం సాగిన తెలంగాణ రైతాంగ పోరాటానికి వెన్నుదన్నుగా నిలిచి చరిత్రకెక్కిన సాకలి ఐలమ్మ వారసత్వంపై ఇవాల్టి వారసులెక్కడ, ఆమె వారసులు ఎక్కడున్నారు ఏందనేటువంటి దాని అంశం పైన సాకలి ఐలమ్మ ఈ పేరు పలకకుండా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని పూరించడం అసాధ్యం. పుట్టి పెద్ద గుండెల్లో తుపాకీ గుండెై పేలిన ధీర వనిత ఆమె. రజాకార్లు, దేశ్ముఖ్ల ఆగడాలను చీల్చి చెండాడిన వీరనారి మన చిట్యాల ఐలమ్మ. పుట్టింది వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కిష్టాపురం.
ఇది వరంగల్ జిల్లా కేంద్రం నుంచి 55 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చాకలి ఐలమ్మ 13 ఏళ్ల పాటు పెరిగింది తన తల్లిదండ్రుల ఊరైన ఈ కిష్టాపురంలోనే. ఇదే చాకలి ఐలమ్మ పుట్టిన ఊరు, చాకలి ఐలమ్మ పెరిగిన ఊరు. తను 13 ఏళ్ళ ప్రాయం వరకు ఇక్కడే ఉన్నారు. ఈ ఇంట్లోనే చాకలి ఐలమ్మ జన్మించిన ఇల్లు ఇది. ఈవిడ చాకలి ఐలమ్మ ఇంటికి సంబంధించి, ఆమె ఇక్కడ పుట్టిన విశేషాలకు సంబంధించి ఇక్కడున్న తన మనవరాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాకలి ఐలమ్మ మనవరాలు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కిష్టాపురంలో ఉన్న ఈ ఆవరణంలోనే చాకలి ఐలమ్మ జన్మించింది. ఈ ఇంట్లోనే తను 13 సంవత్సరాల ప్రాయం వరకు పెరిగింది. 13 సంవత్సరాల తర్వాత తన వివాహము పాలకుర్తిలో ఉన్న అత్తగారింటికి ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోయింది. తర్వాత ఈ చాకలి ఐలమ్మ తమ్ముడు కోడలు ఈవిడ ఇప్పుడు ప్రస్తుతం మనతో ఉన్నది, రామక్క ఈవిడ పేరు. చాకలి ఐలమ్మకి సంబంధించిన కొన్ని జ్ఞాపకాలను ఈవిడతోని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఐలమ్మకు నీకున్న సంబంధం ఏంది? నీకు ఎట్లా చుట్టాలవుతుంది? మా అత్త మా మా అక్క అన్నట్టు. ఎవరు? ఐలవ్వ తమ్ముడు తోడబుచ్చినోడే. ఇక నేను మాది కొరిపోయినా కానీ మా తల్లి గారు కానీ ఈ ఇంట్లోనే పడ్డా. ఇంకా అంతే. కోడలుగా వచ్చినావా? కోడలే నేను. మా అత్త మా మామ కోడలు అన్నట్టు. ఐలమ్మ తమ్ముని కోడల్ని. ఐలమ్మ తమ్ముని కోడలివి మరి అయ్యా. ఐలమ్మ ఏడ పుట్టింది? ఈయన ఐలవ్వ ఇట్లా లక్ష్మణ ఇట్లా మా ఈ ఇంట్లోనే పుట్టిందా? ఈయననే పుట్టింది. ఓరుగంటి వాళ్ళు ఇంట్లో చాకలి ఐలమ్మ ఓరుగంటి పోషాన పుట్టింది. అంటే ఇదేనా ఇల్లు? ఇదే ఇల్లు. ఎన్నేళ్ళు నువ్వు చూసినావు ఐలమ్మనిడా? ఏమంతా నాకు నిలువ అనిపించిందా తను అన్న నీ దండం పెడతా, నాకు గానం తెలియదే. వెళ్ళే కోడలి. వెళ్ళే కోడలివి నువ్వు. నీ పేరు రామక్క. చాకలి ఐలమ్మ పుట్టిన ఇల్లు ఇది. ఇదే చాకలి ఐలమ్మ పుట్టిన ఇల్లు. 1895 సంవత్సరంలో పుట్టిన ఐలమ్మ తన బుడి అడుగులు వేసింది ఈ ఇంటి వాకిట్లోనే. ఊహ తెలిసినప్పటి నుంచి తన 13వ ఏట వరకు ఆమె ఇక్కడే పెరిగింది. ఇదంతా జరిగి 100 ఏళ్లు గడుస్తున్న ఆమె జ్ఞాపకాలు ఇంకా ఆ ఇంటి వాళ్ళ మదిలో కదులుతూనే ఉన్నాయి. ఐలమ్మకి ఎంతమంది కొడుకులు? 5 కొడుకులు. 5 కొడుకు 4 పోయిన ఒక్కడ ఉన్నారు. రామచంద్ర ఉన్నాడు గంతే. రామచంద్ర ఇక్కడ ఉంటాడో కానీ పాలకుంట కళ్ళాడు. తర్వాత ఆమె హైదరాబాద్ లో ఉండే విష్ణుడు ధర కొండలరావు దగ్గరికి వెళ్లి పాలకుర్తిలో పాడుబడి ఉన్న కొంత భూమిని సాగు చేసుకుంటానని అంగీకరింప చేసి వచ్చింది. సాయపడే స్థాయికి వచ్చింది. కనిపించిన ఇంట్లోనే చాకలి ఐలమ్మ నడిపినప్పుడు పెత్తందారులకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని విస్తరించింది. మన మహిళ ఇప్పుడు పాలకుర్తిలో నల్లగొండ కమ్యూనిస్ట్ మీటింగ్ ఐలమ్మని తీసుకొని అది బి నరసింహారెడ్డి మీటింగ్ లకు పోయేది. అంత పెద్దగా పెట్టిర్రు 6 రోజులక. 6 రోజులు పెట్టాక ఇక 6 రోజులకు అయిపోయినాక తీసుకొచ్చి ఇక్కడ తోలిపోయారు. చీర పెడితే సుతా ఆ చీర నేను అట్టే పెట్టి ఆమె తిరిగిపోయింది. అలా చచ్చిపోయేప్పటికీ ఆ చీర తీసుకుపోయి ఆమె కట్టించింది. ఇది లింగమ్మకు తర్వాత చాకలి ఐలమ్మకి ఉన్నటువంటి అనుబంధం. వీళ్ళిద్దరూ కలిసి తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించిన కమ్యూనిస్టు ఉద్యమాలు కానీ మాంత్ర మహాసభలు కానీ ఇటువంటి వాటిలో పాల్గొన్నటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు. ఆ తర్వాత చాకలి ఐలమ్మ వృద్ధాప్యానికి సంబంధించి ఆమె వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఆమెను సాధినటువంటి మరో మహిళ ఇక్కడ ఉన్నారు. ఆమెను అడిగి ఆమె చివరి 3 రోజులుగా కథ. నువ్వేమని ఆయన ఇప్పుడు చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి. వీళ్ళకి సంబంధించి చాకలి ఐలమ్మ మీద నేను దాదాపు 12 సంవత్సరాల క్రితం ఒక చాకలి ఐలమ్మే కాదు, కొమరం భీం మీద ఈ మహనీయులు ఎవరైతే పోరాటం చేసినారో వాళ్ళ వారసులను పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కడప అటు బ్రహ్మంగారి మఠం ఇక్కడ వెళ్ళి అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. సో ఆ రోజుల్లోనే ఈ మహనీయుల వీడియోలని తెరకెక్కించిన ఒరిజినల్ మహనీయుడు అంకం రవి సార్. నిజంగా చెప్పాలంటే ఆయనలో ఉన్న ఆలోచన బయటపడ్డాడు మనిషి, కానీ ఆయన ఏమనుకుంటాడో కనుసూపుతో చేసేస్తాడు. అంత గొప్ప మనిషి. ఆయన వల్లనే ఈ డాక్యుమెంటరీస్ అన్నీ చేయడం జరిగింది, తీసుకురావడం జరిగింది ఆయన సహకారంతో. విషయం ఏంటంటే నేను ఆ రోజు నేను రిపోర్టర్గా ఉన్నప్పుడు కెమెరామెన్ ఇప్పుడు నా దగ్గర ఉన్న కెమెరామెన్ వాళ్ళ అన్న ఒకసారి రా భరత్ వాళ్ళ అన్న, ఈ భరత్ వాళ్ళ అన్ననే రవి అని నాకు మంచి ఫ్రెండ్. సేమ్ ఇట్లే ఉంటాడు రవి కూడా. ఇప్పుడు కూడా V6లోనే ఉన్నాడు. అప్పుడు వాళ్ళన్న నాతోటే ఉండే.
ఇప్పుడు వాళ్ళ తమ్ముడు కూడా నాతోటే ఉన్నాడు. దాదాపు మాదొక 15-20 ఏళ్ళ బంధం ఇది. నెలలు తిరుగుతున్నాడు బయటకు పోతే. అప్పుడు పెళ్లి కాలే కదా, ఆయనకు కాలే నాకు కాలే. కార్ వేసుకొని కెమెరా వేసుకొని వెళ్ళిపోయినామంటే ఇక పోతే అటే ఇక అట్లా పోయి తిరిగి వచ్చేది అన్నట్టు. తిరిగి ఆఖరికి ఎవరు పోతనా మాత్యులకు సంబంధించి, ఆ తర్వాత ఎర్రప్రగడ, వీళ్ళందరికీ చేసుకొచ్చినాం అనుకోరు. అది రకరకాల బొమ్మెర పోతన, ఎర్రప్రగడ, తిక్కన, ఈయన పేరేంది తెనాలి రామలింగయ్య, వీళ్ళందరి మీద డాక్యుమెంటరీలు చేయించిండు అంకం రవి గారు. ఆయన గ్రేట్ పర్సనాలిటీ. నేను చెప్తా ఉన్నా, ఆయన వల్ల చాలా చరిత్ర తెలుసుకోగలిగిన, చాలా జర్నలిజంలో ఒక స్టోరీని ఎస్టాబ్లిష్ ఎట్లా చేయాలనేది ఆయన దగ్గర నేర్చుకోగలిగిన. ఆయన ఇప్పటికీ ఆయనే ఉన్నాడు. సో ఆయన వల్ల ఇటువంటి వాళ్ళ చరిత్ర అంతా బయటకు వచ్చింది. చాలామందిది బెల్లి లలిత మీద రాయించిండు, ఎన్ని ఆయన చెయ్యని ప్రయత్నాలు లేడు. ఆయన ఆ రకంగా చేసుకొచ్చినటువంటి గొప్ప CEO, మా బాస్. నేను ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతా ఆయన మా బాస్ అని. అయితే చాకలి ఐలమ్మ జీవితం అనేది సాధారణ జీవితం కాదు. ఒక మహిళ, చదువు రాని మహిళ కర్ర పట్టుకొని తిరుగుబాటు చేసి దొరలను పెత్తందారులను తరిమినటువంటి మహిళ ఇవాళ జయంతి. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి SC, ST, BC బిడ్డలు దాదాపు 90% మంది ప్రజల ఆడపడుచు జయంతి ఇవాళ. ఆమె ఎవరి మీద తిరుగుబాటు చేసింది? ఇప్పుడు అసెంబ్లీలో ఎవరైతే కూర్చున్నారో చాలామంది వీళ్ళే ఆ వారసులు, ఆ గడిల వారసులు వీళ్ళే చాలామంది ఉన్నారు. అలా చాలామంది ఉన్నారు. మీరు చూడండి, పెద్ద గడిలో ఉంటారు. దేశ్ముఖ్లో ఉన్నారు. ఇప్పుడు కూడా దేశ్ముఖ్ల పిల్లలే అలా కూర్చున్నది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే కీనోస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే కీనోస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.